తన బ్రెయిన్ కెపాసిటీ 90%కి పైన రీచ్ అవుతూ ఉండడంతో లూసీ స్పేస్ అండ్ టైం మధ్య ట్రావెల్ అవడం మొదలు పెడుతుంది. మొదట ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి న్యూయార్క్కి వెళ్ళి టైంని పాస్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ రివైండ్ చేస్తూ ఫుల్గా టైంని కంట్రోల్ చేస్తుంది. మూవీ మొదట్లో మనం చూసిన ప్రీ హిస్టారిక్ ఇరాకి సంబంధించిన ఎయిప్ దగ్గరికి వెళ్ళి దానితో కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఫుల్గా టైంని రివైండ్ చేసి భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ని విట్నెస్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మిస్టర్ జాంగ్ లోపలికి వచ్చి లూసీని చంపడానికి ట్రై చేస్తే ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో లూసీ 100% సెరిబ్రల్ కెపాసిటీని అన్లాక్ చేయడం వలన అక్కడి నుంచి మాయమైపోతుంది. తనేమైంది అని అక్కడ ఉన్న వాళ్ళ వైపు గన్ చూపిస్తున్న మిస్టర్ జాంగ్ ని కెప్టెన్ డెల్ రియో వచ్చి కాల్చి చంపేస్తాడు. లూసీ ఆ కంప్యూటర్ నుంచి ఒక పెన్ డ్రైవ్ ని నార్మన్ కి ఇవ్వడం, లూసీ ఏమైంది అని కెప్టెన్ డెల్ రియో అడగడంతో తన ఫోన్ కి ఒక